కేరళలోని వైనాడ్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. కొండచెరులు విరిగిపడి అతలాకుతలమైన ముండక్కి, చురాల్మల ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రకృతి ప్రకోపంతో కేరళలోని వైనాడ్ జిల్లా అతలాకుతలమైంది. కొండ చర్యలు విరిగిపడి పలు గ్రామాలు నామరూపాలు లేకుండా శిథిలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైనాడ్లో పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి విలయం తీవ్రతను తెలుసుకుంటున్నారు. ముందస్తుగా కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్లో వైనాడ్కు బయలుదేరారు. ఆ మార్గంలోనే కొండచెరులు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండకై, చురాల్మల ఇతర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా ఉన్నారు. ఇక కాల్పెట్టలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచెరులు విరిగిపడిన ప్రాంతాలకు మోదీ చేరుకుని పర్యటించబోతున్నారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను మోదీ పరామర్శిస్తారు. ఇక జూలై 29 నుంచి 30 తేదీల్లో చోటు చేసుకున్న ఈ ప్రకృతి విపత్తులో కనీసం 226 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారులు ప్రకటించారు. వందల మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల సంఖ్య 300కు పైనే ఉంటుందని అనధికారిక వర్గాల సమాచారం. కొండ చర్యలు విరిగిపట్టడంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయాలుగా మారారు.